Nobody can stop this flow. Hallelujah. Hallelujah. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. పడగొట్టే నక్షత్రము, పడగొట్టే వేకువ చుక్క ఉంది, ఇక నిలబెట్టే వేకువ చుక్క ఉంది. చెప్దామన్నమాట. పడగొట్టే వేకువ చుక్క ఉంది, నిలబెట్టే వేకువ చుక్క ఉంది. ఆమేన్. కారణం ఆ వేకువ చుక్కలకు అదే అనుభవం ఉంది కాబట్టి. నిలబడి ఉన్న వేకువ చుక్క వేరు, పడిపోయిన వేకువ చుక్క వేరు. పడిపోయిన వేకువ చుక్క పడగొడుతుంది, నిలబడి ఉన్న వేకువ చుక్క నిలబెడుతుంది. ఆమేన్. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, పడగొట్టిన వాని చేతిలో నుండి మమ్మల్ని మేము విడిపించుకొని నిలబెడుతున్న నీ హస్తములోనికి వచ్చినట్లుగా ఈరోజు పూర్తిగా మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధమైన ప్రభా, స్తోత్రములు నా తండ్రి ప్రభా. ఆయన పడగొడుతున్నటువంటి వాడి చేతిలో నుంచి ప్రభా నా తండ్రి, నాయన తప్పించుకుని నా ప్రభా నాయన నిలబెడుతున్న నీ హస్తంలోనికి నా తండ్రి పూర్తిగా నా తండ్రి ప్రభా మేము సరెండర్ అయిపోవడానికి ఆయన నా తండ్రి ప్రభా సరెండర్ అయిపోతాం ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మమ్మల్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. మాతో ఇంతలో సంపూర్ణంగా మాట్లాడండి ప్రభా. మమ్మల్ని నడిపించండి మా తండ్రి. నాయన నిలబెడుతున్నటువంటి నీ యొక్క హస్తంలో నీకు నాయన మేము చేరి నిలబడే వారముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మనం చూసుకున్నాం, ఆ ఆది సర్పం అన్న, ఆ ఘట సర్పం అన్న, అపవాది అన్న, సాతాను అన్న అన్ని ఒకటే అన్న. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న మాట, దాని యొక్క బుద్ధి, దాని యొక్క పద్ధతి ఎలా ఉందో చూడండి. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం హల్లెలూయా 4వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనము. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. దాని ఉద్దేశం ఎలా ఉందో చూడండి. తోకతో నక్షత్రములను కిందను పడవేస్తూ, దాని యొక్క తల ఎక్కడుంది, దాని తల ఎక్కడుంది? ఆ స్త్రీ కనగానే ఆ మగ శిశువుని మింగేయాలని తల వెయిటింగ్ లో ఉంది. సో ఎప్పుడు కూడా మింగుదామని, పడగొడదామని ఇదేనండి. దాని తలతో ఆలోచన ఏమో మింగివేయాలని, దాని తోకతో ఆలోచన ఏమో పడద్రోయాలని. ఏ ఏరియాలో కూడా ఒక మేలు అనేది లేదు. ఏ ఏరియాలో కూడా అది తల నుండి తోక వరకు అంటే పై నుండి కింద వరకు ఎక్కడ కూడా ఎవరిని కూడా మేలుకరంగా నిలబెట్టే పని లేనే లేదు. తల దగ్గరేమో మింగివేయాలని, తోక దగ్గరేమో పడద్రోయాలని. ఆది నుండి ఇదే తంత్రం నడుస్తుంది. ఆది నుండి ఇదే తంత్రం నడుస్తుంది. ఇప్పుడు చూడండి,
దాని యొక్క బుద్ధి ఎలా ఉంది? 9వ వచనం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. చదువుదాం ఆ మాట. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎలా ఉందట? సర్వలోకమును మోసపుచ్చుచు. అండ్ దాని పని ఏంటండి? దాని పని ఏంటి చూడండి. 10వ వచనం. మోసపుచ్చు. మరియు 10వ వచనము, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. హల్లెలూయా. వాని యొక్క పని ఏంటో చూడండి జాగ్రత్తగా. రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద అపవాదములు మోపడమే వాడి పని. నేరములు మోపడమే వాడి పని. గమనిస్తున్నారా? నోటితోనేమో మింగివేస్తాడు, తోకతోనేమో పడద్రోస్తాడు. ఒకవేళ నోటి నుండి మాట వచ్చిందా, అది ఎవరో ఒకరి మీద నేరం మోపుతూనే ఉంటాడు. ఇదేనండి అపవాది పని. ఆది నుండి వీడి తంత్రం ఇదే. ఆది నుండి వీడి పని ఇదే. మొదటి నుండి వీడి పని ఇదేనండి. ఇప్పుడు చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచున్నవాడు. వాడు చేస్తున్న పని చూస్తున్నారా? సర్వలోకమును మోసపుచ్చుచున్నవాడు. మోసములోనే ఈ లోకమును వాడు తీసుకున్నాడు. అంతే కదా? అవ్వమ్మ మొదట్లోనే చెప్తుందండి. అవ్వమ్మ ఏం చెప్తుంది? మొదట్లోనే చెప్తుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అంటే ఏం చెప్తుంది? సర్పం నన్ను మోసపుచ్చింది. నాకు ఒక ప్రశ్న ఉంది. సర్పం మోసపుచ్చింది కదా, అయ్యో పాపం అన్నారా దేవుడు? అనలేదు. 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 పనిష్మెంట్ ఏమైనా తప్పిందా? తప్పలేదు. తప్పలా. సేమ్ సిచ్యువేషన్, అంతకంటే హై ఇంటెన్సిటీతో మహిమగల సింహాసనం ఎదురుగుండా ఉండబోతుంది కదా. మనం జాబ్ చేసే దగ్గరనో చదువుకునే దగ్గరనో ఎక్కడైనా సరే వాళ్ళు నన్ను మోసం చేశారు అంటే మేబీ సింపతి వస్తుందేమో. నేను మోసపోయాను అంటే అయ్యో పాపం అంటారేమో. పరలోకం రూల్ ప్రకారం ఆ సింపతిలు అవి ఏవి ఉండవండి. మోసపోయినా సరే శిక్ష తప్పదు. చెప్పండి, మోసపోయినా సరే శిక్ష తప్పదని. మోసపోయిన శిక్ష తప్పదు. ఆది కాండంలో మనం అవ్వమ్మ చెప్తున్న మాటను బాగా జ్ఞాపకం చేసుకోండి. అపవాది నన్ను మోసపుచ్చింది, లేకపోతే ఆ సర్పము నన్ను మోసపుచ్చింది గనుక తిన్నాను. ఒక రీజన్ ఆమెను కాపాడలేకపోయింది. పలకండి ఆ మాట. ఒక రీజన్ ఆమెను కాపాడలేకపోయింది. మనం చూడండి, ఎందుకు ఈ పని చేయలేదంటే వి గివ్ లాట్ ఆఫ్ రీజన్స్ కదా. అవతల వ్యక్తి కన్విన్స్ అయిపోయేటట్లుగా మనం రీజన్స్ ఇవ్వచ్చు. అవతల వ్యక్తి అయ్యో అనవసరంగా చెప్పానేమో అని ఫీల్ అయ్యే అంత రీజన్స్ ఇవ్వచ్చు. కానీ దేవుని దగ్గర ఏ రీజను పనికిరాదని చెప్పండి. దేవుని దగ్గర ఏ రీజన్ పనికిరాదు.
నీకు అప్పచెప్పిన పని నువ్వు చేసావా లేదా అంతే. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? లోకం మనకి నేర్పిస్తున్న వైఖరి కాంప్రమైజ్ అవ్వడం. దేవుడు కాంప్రమైజ్ అవ్వట్లేదు. లోకం మనకి నేర్పిస్తున్నది మోసం పోవడం. పర్వాలేదులే, అయ్యో పాపం అని. దేవుని దగ్గర అవేవి లేవు. ఆ యాటిట్యూడ్ డెవలప్ అవ్వడం కూడా డేంజరే. రీజన్స్ ఇచ్చి నేను తప్పించుకుంటాను అనుకోవడం కూడా భ్రమ పెట్టడమే. నేను అంటాను మోసంలో మోసం. ఏంటి? మోసంలో మోసం. ఇంకా చెప్పాలండి, మోసం కంటే మోసం. అందులో నుంచి బయటికి రావాలి కదా. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మోసపోకుడు దేవుడు వికరింపబడదు అన్నాడు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నాయన మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఒక రకంగా ప్రభా నీకు స్తోత్రాలు. ఆ ప్రభావిని కరుణించడం కూడా నీకు స్తోత్రాలు. దాన్ని ప్రభా నీకు స్తోత్రాలు. నాయన ఆ సిచ్యుయేషన్ ని ప్రభా గుర్తించకుండా ప్రభా ఇంకా మంచి మైండ్ తో ఉన్నట్టుగా ఉండడం కూడా ప్రభా నాయన మోసంలో మోసం అని తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. నాయన ఏ సమయంలో ఎప్పుడు ఎలాగ ప్రభా నాయన సిచ్యుయేషన్ ని ట్రీట్ చేయాలో, నాయన జరుగుతున్న సిచ్యుయేషన్ వెనుక ప్రభా నాయన నీకు స్తోత్రాలు. నాయన ఏ హస్తం ఉందో గమనించి జ్ఞానంతో నింపండి. మోసపోకుండా సహాయం చేయండి ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నాయన ఇదిగో తండ్రి నాయన జాలి దయ ప్రభా నీకు స్తోత్రాలు. మనుషుల మీద ఉండాలి కానీ ఆ వారి మీద, వాడి తంత్రాల మీద నీకు స్తోత్రాలు. మనుషుల వెనుక పనిచేస్తున్నటువంటి నాయన ఆ అంధకార చీకటి శక్తుల మీద కాదని మీరు క్లియర్ చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నాయన దురభిమాన పాపం మాలో ఉండనీకండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మోసపోకుండా మీరు సహాయం చేయండి. మోసమే కాదు, మోసంలో మోసం కూడా ప్రభా. నాయన నీకు స్తోత్రం. అజ్ఞాన దశ కాబట్టి విడిపించండి తండ్రి. నాయన ఎప్పుడు నాయన నీకు స్తోత్రాలు. నాయన నీకు స్తోత్రాలు. ఒక రకమైనటువంటి దేవుని యొక్క కృప చేత మమ్మల్ని నడిపించండి. ఆ గ్రహించే ఆత్మతో నింపండి. ఆ వివేచించే ఆత్మతో నింపండి. మోసం చేయడమే కాదు, మోసపోవడం కూడా దోషమే కాబట్టి ప్రభా నీకు స్తోత్రాలు. మీరు ఏమాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి నాయన మీ వీళ్ళు ఏంటో గమనించుకొని మీ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుంటూ మసులుకోవడానికి మీరు మాకు ప్రత్యేకమైనటువంటి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి పొందుకొని ఉన్నాం ప్రియపరలోక తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో మనం చూస్తున్న అవ్వమ్మ మోసపోయింది కదా. ఒక్కతే మోసపోయిందా? ఎక్కువ మంది మోసపోయారా? మహిమలో ఉన్నప్పుడే మోసపోయిందా? మహిమలో లేనప్పుడు మోసపోయిందా? మహిమలో ఉన్నప్పుడే మోసపోయింది. అవునా? ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడే కదా. ఏదైనా వనంలో ఉన్నప్పుడే కదా. అవునా? అప్పటికి కచ్చ పొదలు లేవు, ముళ్ళ పొదలు లేవు. అంత మేలు మాత్రమే ఉన్న ఏరియాలో కూడా మోసపోయిన స్థితి. ఓకే, ఇప్పుడు ఇంటెన్సిటీ పెరిగింది నానా. రండి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24:5. 5వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనము. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అదే ఇప్పుడు మోసం ఎలాంటిది? నేనే క్రీస్తునని అనేకులను ఏం చేస్తారట? అనేకులు వస్తారట, నేనే క్రీస్తు అని చెప్తారట, పలువురిని మోసం చేస్తారట.
అయ్యో ప్రభా నేను మోసపోయాను ప్రభా అంటే దేవుడు యాక్సెప్ట్ చేసి అయ్యో పాపం బిడ్డ మోసపోయినావమ్మా అంటారమ్మా? అన్నారు. అనరు. ఏదైనా వనంలో ప్రతి చల్లపూట కలుసుకునే అలవాటు, కలుసుకునే అనుభవంలో ఉన్న అవ్వమ్మే నన్ను సర్పం మోసపుచ్చింది అని చెప్తే యాక్సెప్ట్ చెయ్యలా. అటువంటిది ప్రభు ఇస్తున్న సూచనలు చూడండి. నేనే క్రీస్తునని వచ్చి పలువురిని మోసపుచ్చుతారట. క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు. ఆయన పేరట రావడము అంటే అర్థం అభిషిక్తుని పేరట రావడం. కనిపించే ప్రతి ఒక్కరు అభిషేకం పొందిన వారు కాదండి. మోసపోయిన తర్వాత నేను మోసపోయాను అని చెప్పితే యాక్సెప్ట్ చెయ్యరు. మోసం చేసిన వాడు ఎదురుగుండానే ఉన్నా యాక్సెప్ట్ చెయ్యరు. సర్పం ఎక్కడ ఉండేదండి? సర్పం నన్ను మోసపుచ్చింది అని వెనక చెప్పిందా? అవ్వమ్మ చెప్పేటప్పుడు సర్పం లేనప్పుడు చెప్పిందా? సర్పం అక్కడే ఉన్నట్టు తెలియట్లా? అక్కడే ఉన్నప్పుడు ఎదురుగుండా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చెప్పినా సరే మోసపోయాను అంటే విడిచిపెట్టేది లేదు. అంటే మన గతాన్ని మనం ఎంతగా కాపాడుకోవాలో ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. నువ్వు మాట వింటున్నప్పుడే నీ చెవులు వాటిని పరీక్షించాలి. నువ్వు మాట వింటున్నప్పుడే నిన్నది మోసపరిచే మాటనా కాదా అని, నిన్నది నిలబెట్టే మాటనా పడగొట్టే మాటనా అని నువ్వు వింటున్నప్పుడే నువ్వు గ్రహించాలి. నువ్వు పని చేస్తున్నప్పుడే నువ్వు గ్రహించాలి. దీని పర్యావసానం ఎలా ఉండబోతుందని. ఇంతటి వివేచనతో జాగ్రత్తగా అడుగులు వేయవలసిన పరిస్థితిలోనికి మనం వచ్చేసాం కాదంటారా? యేసు ప్రభు ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలు కావస్తుంది. ఏ మాట చెప్పి? మోసపరుస్తారు అని చెప్పిన మాట చెప్పి 2000 సంవత్సరాలు కావస్తుంది ఇంచుమించు. అంటే ఎంత జాగ్రత్తగా మన ఘట్టాన్ని కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకోవాలి. నువ్వు ఏది వింటున్నావో జాగ్రత్త. పక్కవార్త చెప్పండి అన్నమాట. నీవు ఏది వింటున్నావో జాగ్రత్త. అవకాశం ఉన్నవారు చేయి కలిపి చెప్పండి. మనం ఏది వింటున్నామో జాగ్రత్తగా ఉందామని. మనం ఏది వింటున్నామో అది జాగ్రత్త. స్తోత్రమయ్యా. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? అవును, ఇంతటి మోసం ఉన్నప్పుడు నేను ఎలా నన్ను కాపాడుకోవాలి అనే ప్రశ్న మొదలైన వారు ప్రార్థన అందుకోండి. ప్రార్థన అనగానే పోటీలు పడాలి. ఎందుకు తెలుసా? మనం ప్రార్థన చేయడానికే వచ్చాము ఇక్కడికి. మహోన్నత పరిశుద్ధ ప్రభా స్తోత్రములు తండ్రి. నాయన నా దైవమా మీకు వందనాలు. నా ప్రభా నాయన మోసపరుస్తున్నటువంటి నాయన మహిమలో ఉన్నప్పుడే మోసపోయినటువంటి అవ్వ నా తండ్రి ప్రభా, మరి ఆ రీతిలో మోసపరచబడినటువంటి అవ్వని నా తండ్రి ప్రభా ఈ సమయంలో
ఈ ఈ స్థితిలో ఇంకనూ ఇంటెన్సిటీ పెరిగి ఉండగా నా తండ్రి అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసపరుస్తున్నటువంటి కాలంలో ఉంటుండగా ప్రభా మాట వింటున్నప్పుడే మేము గ్రహించేటువంటి విశేషమైన గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. మేము ఏది వింటున్నామో అది జాగ్రత్తగా తెలుసుకొనుటకు, జాగ్రత్త పడుటకు విశేషమైన మీ కృప మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి, నాయన తండ్రి ప్రభా, మరి ఎక్కువగా మేము మోసపోతున్నటువంటి కాలంలో ఉంటుండగా నా తండ్రి మాకు విశేషంగా మమ్మల్ని నడిపించమని, మేము మోసపోకుండా మాకు విశేషమైన జ్ఞానంతో నింపి నడిపించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 మరి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకు అర్థమైంది మోసపోతున్న లెవెల్ ఎలా ఉంటుంది అని. పడడం అంటే ఏంటని, ఇక దాని నుండి తప్పించుకోవడం ఎలా? ఒకటే దారి, నువ్వు వింటున్నప్పుడే వివేచించాలి. రాయండి లాగా, వింటున్నప్పుడే వివేచించాలి అని. వింటున్నప్పుడే వివేచించాలి. వింటున్నప్పుడే వివేచించాలి. నా గొర్రెలు నా స్వరంను వినును, నా గొర్రెలు నా మాట వింటాయని చెప్పిన యేసు ప్రభు. అర్థం, ఆయన గొర్రెలు వివేచిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాపరి ఎవరో, కాపరి కాని వారు ఎవరో, ఆయన గొర్రెలైతే వివేచిస్తాయి. వేరే వాని మాటకు లోబడతాయా? వేరే కాపరి మాట వచ్చి డుర్ డుర్ అన్నా వినవు, డర్రు డర్రు అన్నా వినవు. గొర్రెల భాష. ఏమన్నా వినవండి, డుర్రు అన్న వినవు, డర్రు అన్న వినవు. అర్థం, సేమ్ కేక వినిపించిన అవి వినవు. డర్ అంటే భయం పుట్టించినా సరే అవి వినవు, అవి వివేచిస్తాయి. అటువంటి వివేచన జ్ఞానము వ్యాపింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. నిన్ను నిలబెట్టేది మాట ఏదో, నిన్ను పడగొట్టే మాట ఏదో నువ్వు వివేచించకపోతే ఆఖరిలో గమ్యం చేరిన తర్వాత నేను మోసపోయాను అని తెలుసుకొని ప్రయోజనం లేదు. రెండవది, గమ్యం చేరిన తర్వాత సింహాసనం ఎదుగుండా నిలబడి నన్ను మోసపుచ్చారు అని నువ్వు ఎవరి మీదకి నీ ప్రయాణపు తప్పులు, నీ డెసిషన్ మేకింగ్ లో అయిన తప్పులు మోపినా సరే అవి దేవుడు లెక్కలోనికి, ఎన్నికలోనికి తీసుకోరు. సో భూమి మీద ఉన్న కాలమే వివేచించడానికి ఇవ్వబడిన సమయం. ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు రాయడానికి పేపర్ ఇచ్చినప్పుడే కదా నువ్వు రాయాలి. క్వశ్చన్ పేపర్ మొత్తం అక్కడ నువ్వు అటెంప్ట్ చేయాలి. బయటకు వచ్చిన తర్వాత 100కి 100 మార్కులు చదువుకున్నా నీకు మళ్ళీ ఆ పేపర్ ఇచ్చి రామ్మా రాయ్ అని చెప్పి అవకాశం ఇస్తారా? ఎవరు? లోకపు నీతిలోనే అంత పక్కాగా ఇవ్వరు అన్నప్పుడు దేవుని దగ్గర ఎలా తప్పించుకుంటాం? జాగ్రత్త కలిగి ఉందాం. ఇక రండి వెళ్దాం. సర్వలోకము కూడా మోసపోతున్న అనుభవంలోనే ఉంది. ఆది దంపతులు మోసపోయారు, సర్వలోకము మోసపోతున్న అనుభవంలోనే ఉన్నారు. ఇలాంటి సమయం యేసు ప్రభు శిష్యులను పిలిచి చెప్పుతున్న మాట ఒకటి ఉంది. రండి వెళ్దాం.
రండి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16 కూడా చదువురా. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక చదువురా 18 వరకు ఓకే అక్క. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరణమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ఇలా చెప్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందో తెలుసా? రండి ప్రయాణం చేద్దాం. చూడండి, సర్వలోకమును మోసపుచ్చుతూ శాపం పొందుకున్న పాత్రలో నుండి, శపించబడిన పాత్రలో నుండి అందరికీ శాపాన్ని పంచుతూ శాపగ్రస్తమైన స్థితిలో మగ్గపెట్టి ఉన్న అనేకులను చూసి మత్తిల్లి గర్వించి ఉన్న అపవాది ఒకవైపు ఉంటే, యేసు ప్రభు ఇప్పుడు ఇస్తున్న పిలుపు ఏంటి తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి, అర్థం మోసపోయిన సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మోసములో నుండి బయటికి వచ్చే ఆధారం అండి. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? నేడు అనే ఈ రోజు ఈ శబ్దం నీ చెవులకు వినబడుతుందా? వివేచించు. నువ్వు ఇంకా మోసంలోనే ఉంటావా? వివేచించు. సువార్త వినబడుతున్నప్పుడే మోసపోయిన వారు ఇక రక్షణలోనికి వస్తారు అని, జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి అని నిర్ణయంలో లేని వాళ్ళు సువార్తను అంగీకరించారు. మరి ఎవరు అంగీకరిస్తారు? ఎవరు నమ్ముతారు? తెలుసా? ఆ మోసంలో నుంచి విడుదల పొందడానికి దాఖలాలైన పేర్లు ఉంటే వాళ్ళే నమ్ముతారు. గుర్తుపట్టు. నువ్వు సువార్త విడుదల చేస్తున్నప్పుడు ఎవరు నమ్ముతున్నారో, ఎవరు నమ్మట్లేదో బాధపడడానికి కానీ, కృంగిపోవడానికి కానీ ఏం లేదు. ఒక ప్రసవ వేదనతోనే సువార్తను ప్రకటించాలి. కానీ రిసీవ్ చేసుకొని నమ్మిన వారు రక్షింపబడతారు. ఒకవేళ నమ్మట్లేదా? ఒకవేళ ఇంకా మోసంలోనే తిరుగుతున్నారా? వారు శిక్షింపబడతారు. ఏమవుతారండి? శిక్షింపబడతారు. శిక్ష తప్పుతుందా? తప్పదు. ప్రతి చల్లపూట కలుసుకుంటున్న అనుభవం ఉన్న అవ్వమ్మ తప్పించబడ్డదా? లేదు, తప్పబడలేదు. సర్వలోకమును మోసపుచ్చుతున్న వాని చేతిలో నుంచి తప్పిస్తున్న యేసు ప్రభు. హల్లెలూయా. మనకు అనిపించచ్చు సర్వలోకం నుండి మరి యేసు ప్రభు ఎలా ఆ మోసంలో నుంచి ఎలా తప్పిస్తున్నారు అని. కారణం ఒకటే. మత్తయి సువార్త 28:18 చదవండి మా.
మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇదేనండి కారణం. ఇదే కారణం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడింది. ఎవరికి? యేసు ప్రభుకి. పడద్రోయబడిన వాడు వేరు, అధికారం పొందుకొని నిలబడిన వారు వేరు. సర్వలోకం మీద అధికారం పొందుకున్న యేసు ప్రభు మాట వింటావా? సర్వలోకమును మోసపుచ్చుతున్నవని మాట వింటావా? బాల్ నీ కోట్లోనే ఉంది నాన్న. నీ జీవితం భూమి మీద ఉన్నంత వరకు బాల్ నీ కోట్లోనే ఉంది. జీవ మరణములు నీ ఎదుటనే ఉన్నాయి. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుంచుకో, అంతగా మోసపుచ్చుతున్న వాని మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? అయితే ఏం చేయబోతున్నావో తెలుసా? నువ్వు యేసు ప్రభుని నమ్ము చాలు. నమ్ము, నువ్వు రక్షింపబడతావు. అంతేకాదు, ప్రయాణ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? సర్వలోకమును మోసపుచ్చుతున్న వారిని ఒక ఆట ఆడుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఒక ఆట ఆడుకోవచ్చు. ఎలా ఆట? ఎటువంటి ఆట? చూడండి, ఎటువంటి ఆట? పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది తాగినను అది హాని చేయదు, రోగుల మీద చేతులుంచారా వాళ్ళు స్వస్థత పొందుతారు, దెయ్యములు వెళ్ళగొట్టబడుతూ ఉంటాయి. ఓ గాడ్, ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం? అయ్యో మోసపోయాను ప్రభు అనే అనుభవం బాగుంటుందా? మోసపరుస్తున్న వాటితో ఒక ఆట ఆడుకునే అనుభవం బాగుంటుందా? మోసపరుస్తున్న వాటితో ఆట ఆడుకోవడం బాగుంది. స్తోత్రం. ఇప్పుడు గమనించండి, నార్మల్ గా మనుషులు ఏ పవర్స్ లేవు అనుకుందాం. ఏ పవర్స్ లేవు. ఎవరేం చెప్తే అటు తల ఆడిస్తాం. ఒక్కసారి నీకు అర్థమైంది నువ్వు అపవాది చేతిలో మోసపోతున్నావు. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నావు. వేరే ఆధారం లేదు. యేసు ప్రభు అనే రక్షకుడు నీకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన హస్తం నువ్వు పట్టుకున్నావు, ఆయన నమ్ముతున్నావు. అప్పుడు నీకు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని నమ్మితే వాళ్ళు నీ ద్వారా పనిచేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. నువ్వు ఎవరిని నమ్మితే వాళ్ళ మాట నీలో పనిచేస్తుంది. నువ్వెవరిని నమ్మితే వాళ్ళు నీ ద్వారా పనిచేస్తారు. రెండూ జరుగుతుంది. నువ్వెవరిని నమ్మితే వారి మాట నీలో పని చేస్తుంది. మీ గ్యాడ్జెట్స్ డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. దయచేసి మ్యూట్ పెట్టుకోండి, లేదా గ్యాడ్జెట్స్ డిస్కనెక్ట్ చేసుకోండి. ఆ గుయ్ 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 అనే ఒక శబ్దం వస్తుంది. దయచేసి వింటున్న వారికి చెవులు ఇబ్బందికరంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా మనం ఫెసిలిటేట్ చేద్దాం వాక్యం విడుదల అవడానికి. గమనించండి, నువ్వు ఎవరి హస్తంలో ఉంటావు. ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలో తెలుసా? నేనే అభిషిక్తుణ్ణి అని క్రీస్తు పేరట అనేకులు వస్తారట. మోసం లెవెల్ పెరిగిపోయింది నాన్న. హలో, ఇంతకు ముందు సర్పం రూపంలోనే వచ్చి ఏం కాదు తిను అని ఆజ్ఞను అతిక్రమించడానికి మోసం చేశాడేమో గాని ఇప్పుడు మోసం చేసే లెవెల్ పెరిగిపోయింది.
ఇప్పుడు ఎటువంటి లెవెల్లో తెలుసా? నేనే క్రీస్తుని అన్నట్లుగా, నేనే అభిషిక్తుని అన్నట్లుగా మోసం చేస్తున్న లెవెల్ మారింది. చాలా మంది అవ్వమ్మని తిట్టుకుంటారు. అమ్మా, అవ్వని తిట్టే ముందు మనం ఆల్రెడీ మోసపోయినామని గమనించండి. అలాగనే చేయకుండా ఉండాలనే దేవుడు అవకాశం ఇచ్చారు కదా. ఈ అవకాశాన్ని వాడుకోవాలి కదా. వ్యర్థమైన వాదనలోకి చిక్కుకోకండి, మీ ప్రయాణం లేట్ అవుతుంది. పలకండి అన్నమాట. వ్యర్థమైన వాదనలో చిక్కుకోకండి, ప్రయాణం లేట్ అవుతుంది. నమ్మి బాప్తిస్మం పొంది ముందుకు కదులుతున్న వారు మోసపుచ్చుతున్న వారిని ఒక ఆట ఆడుకునే అనుభవంలోకి వెళ్తారు. ఆమేన్. ఇవన్నీ జరగాలంటే ఒక డివైన్ స్పీడ్ కావాలి. నార్మల్ గా ఉన్న వ్యక్తులకు జరుగుతున్న కార్యం ఏంటంటే విడుదల అవుతున్నది వారికంటే శక్తివంతమైనది, వారికంటే స్పీడ్ కలిగినది మాట అయినప్పుడు, అధికారం అయినప్పుడు, అది అయినా సరే గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది. అపవాది కూడా దేవుడు చేసిన కార్యములు కొన్నిటిని చేయగలడండి. వానికి కూడా కొంత శక్తి ఉంది, కానీ సర్వశక్తి దేవుని దగ్గర ఉన్నాడు. గుర్తుపట్టేటప్పుడు మనకు కొంచెం కష్టం అవ్వచ్చు. ఎట్లా కష్టం అవ్వచ్చు అంటే, నేను ఎలా అంటాను, మనం భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక నడక ఉంది కదా. అపవాది 160 స్పీడ్ లో కదిలినప్పుడు అబ్బా ఏంటిది అని వావ్ అనిపించచ్చు. కానీ దేవాది దేవుడు కదులుతున్న స్పీడ్ కి అపవాది స్పీడ్ కి అసలు సంబంధమే లేదు. అది పరలోకపు స్పీడ్ తో కదులుతున్న దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది అది గమనించాలి, మేలైనది ఏదో గుర్తుపట్టాలి. ఇది పడగొడుతున్న స్పీడ్ లెవెల్ ఏదండి? 160 పడగొడుతున్న స్పీడ్ లెవెల్. ఇక పరలోకపు స్పీడ్ లెవెల్ తో నిలబెడుతున్న దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం నిలబడము సాధ్యము, ఆ 160 తో పూర్తి ఆట ఆడడము సాధ్యము. ఆమేన్. దీనినే ఇంకొక యాంగిల్ లో చెప్పుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. వాయిస్ స్లోగా ఉందక, ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. దీనినే మనం ఇంకొక యాంగిల్ లో చెప్పుకుందాం. ఇప్పుడు ఓకేనా? ఓకే, రైట్. దీన్నే మనం ఇంకొక యాంగిల్ లో చెప్పుకుందాం. చూడండి, సర్వలోకమును మోసపుచ్చుతున్న అనుభవము అంటే చీకటిలోకి తోస్తున్న అనుభవం, కటిక చీకటిలోనికి లాగుతున్న అనుభవం. సువార్త వినబడుతున్నప్పుడు ఒక వెలుగు, ఒక జీవపు వెలుగుని కనిపిస్తుంది. ఆ జీవపు వెలుగుని తీసుకొని నిన్ను నువ్వు వెలుగుంచుకునే అనుభవాన్ని, అవకాశాన్ని దేవుడు కలిగిస్తున్నారు. ఇప్పుడున్న బాధ్యత నిన్ను నువ్వు వెలిగించుకొని అనేకుల్ని వెలిగించే పని. హల్లెలూయా. అటువంటి సమయం, వెలుగుకున్న పవర్, వెలుగు రాగానే చీకటి ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. నేను అంటాను, వెలుగు చీకటితో ఆడుకునే అవకాశం. హల్లెలూయా. ఎందుకంటే
వెలుగున్న చోట చీకటి ఉండడానికి అవకాశం లేదు. చూడండి, సూర్యరశ్మి లేదా సూర్యుని వెలుగు చాలా ఎక్కువగానే ఉన్న సమయం మనం ఏదైనా అడ్డు పెట్టుకుంటే నీడ తగిలే అవకాశం ఉంది. అవునా? అవును. అలాగనే దేవుని వెలుగు వస్తున్న సమయం నీ ఆలోచనలతో నువ్వు అడ్డు పెట్టుకుంటున్నావు, నీ తలంపులతో నువ్వు అడ్డు పెట్టుకుంటున్నావు, నీ పద్ధతులతో నువ్వు అడ్డు పెట్టుకుంటున్నావు. ఆ వెలుగు పూర్తిగా రాకుండా నిన్ను నువ్వే ఆపుకుంటున్నావు. ఆల్రెడీ మోసపోయిన అనుభవం, ఆల్రెడీ చీకటిలో ఉన్న అనుభవం, వెలుగు వచ్చిన సమయం నీకు నువ్వు నీ సాకులు, నీ కొంటి సాకులు, నీ 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 అనవసరమైన ఆలోచనలు, నీ అనవసరమైన ప్రయారిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఆ వెలుగు నిన్ను పూర్తిగా వెలిగించనీయకుండా ఆపివేస్తుంటాయి. అందుకే అవన్నీ పక్కకు పెట్టి వెలిగించువాడు వచ్చినప్పుడు నన్ను వెలిగించు ప్రభువా అని పూర్తి సబ్మిషన్ లోకి వెళ్ళిన వాడు నమ్మి రక్షింపబడతాడు. హల్లెలూయా. దివారాత్రములు మోసపుచ్చుతూ తిరుగుతున్న అపవాది చేతిలో నుండి తప్పించబడాలి అంటే ఒకటే దారి. దివారాత్రములు వాక్యమును ధ్యానించి, వాక్యమును వర్తించి, వాక్యం కొరకే బ్రతుకుతూ, వాక్యం కొరకే అన్నట్లుగా బ్రతుకును మార్చుకోవడం మాత్రమే దారి. ఇది తప్ప ఇంకొక దారి లేదు. నేను వారానికి ఒక్కసారి వెళ్ళి వెలిగించుకుంటాను, మిగిలిన రోజులన్నీ నేను చీకట్లోనే గడుపుతాను, లోకంలోనే గడుపుతానంటే నానా నీ వెలుగు ఎంత మాత్రం ఉంటది? ఇక పండగ క్రైస్తవుల దగ్గరికి వద్దాం. సంవత్సరానికి ఒక్కసారి కొంచెం వెలిగించుకుంటా, ఆ అనుభవం కూడా వ్యర్థమే. ప్రత్యక్ష గుడారం నేర్పిస్తున్న సత్యం ఎవ్రీడే అస్తమయం వెలిగించబడాలి. ఎందుకంటే చీకటి అనుభవం ఉంది కనుక. పగలు సవరింపబడాలి, ఎందుకంటే ప్రయాణం ఉంది కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? అస్తమయం దీపం వెలిగించే సమయం, చీకటి ఉంది కనుక. పగలు ధూపంలో ఉన్నప్పుడే, సమయంలోనే, అర్థం ఏకకాలంలోనే, ధూపం వేస్తున్న సమయంలోనే దీపం వెలిగించాలి. చీకటి ప్రయాణం ఉంది గనుక, చీకటిలో వెలుగు ప్రయాణం ఉంది గనుక సవరింపు, బ్రతుకు మార్చుకొనుట జరగాలి. ప్రయాణం ఉంది కనుక అలా ఎవ్రీ డే వాక్యం 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 వెలిగించుకోవాలి, ప్రయాణం చేయాలి, వెలిగించుకోవాలి, ప్రయాణం చేయాలి. చెప్పండి అన్నమాట. ప్రమాణం చేయాలి, వెలిగించుకోవాలి, స్నానం చేయాలి. అర్థం ఏంటో తెలుసా? నువ్వు వింటున్న వాక్యం ప్రవర్తించాలి కదా. విన్నావు వాక్యం, ఏం ప్రయోజనం విడిచిపెట్టేస్తే? ప్రవర్తించు. అట్టి అనుభవాలతో ఈ మిగిలిన శేష జీవితం గడుపుదామని ఒక తీర్మానం తీసుకుందామా? సర్వలోకంను మోసపుచ్చుతున్న వాని చేతిలో నుంచి విడిపించబడి అనేకులను విడిపించే పనిలోకి వెళ్దామా?
సర్వలోకం మీద సర్వాధికారంను పొందుకున్న దేవుడు ఉన్నారు. ఆమేన్. కానీ వీని చేతిలో నుంచి ఆయన చేతిలోకి వెళ్ళాలంటే ఒక్కటే పని ఏంటి తెలుసా? వాడి మాట విని మోసపోయిన మనం ఆయన మాట వింటే ఇక మోసపోము. ఒక్కటేనండి దారి, ఆయన మాట వినాలి. ఏం చేయాలి తెలుసా? వెరీ సింపుల్. వీడి మాట వినడం ఆపి ఆయన మాట వినాలి, అంతే. వెరీ వెరీ సింపుల్ అండి, కాంప్లికేటెడ్ ఏమీ లేదు. పూర్తిగా వీడికి లొంగిన మనం ఆయనకి పూర్తిగా లొంగాలి. జీవితం మొత్తం పాడు చేసుకున్న మనం జీవితం మొత్తం బాగు చేసుకునే అవకాశం. నేను అంటాను, ఒక పాపం చేయడానికి ఎంతగా ప్రాణం ఉవ్విళ్ళూరేదో దేవుని దగ్గరికి వెళ్ళడానికి అంత ఆసక్తి కావాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తెల్లవారి వెళ్ళేటప్పుడు తెల్లవారగానే మనం ఎక్కడికో ఒక దూర ప్రయాణం వెళ్ళాలి, చాలా ఇష్టమైన ప్లేస్ అనుకుందాం, లేదంటే ఒక ఎక్స్కర్షన్ కి వెళ్ళాలి, లేకపోతే ఒక ఎక్కడికో ఒక పిక్నిక్ కి వెళ్ళాలి అనుకుందాం. రాత్రి నిద్ర పడుతుందా? చెప్పండి. ఎందుకు పట్టదు? నీకు అదే గుర్తొస్తా ఉంటది. ఇగో పగలు దేవుణ్ణి కలుసుకోవడానికి కూడా నీకు రాత్రి అదే అనుభవం ఉండాలి దానా? అంతకంటే ఎక్కువ ఉండాలి. నేనేమన్నా తెలుసా, నిన్ను మోసపుచ్చుతున్న అనుభవాల కొరకే నీకు అంత నిద్ర పట్టకపోతే నిన్ను బ్రతికిస్తున్న అనుభవం కోసం నీకు నిద్ర పట్టచ్చు? అసలు ఆసక్తి విషయం చెప్తున్నా, గమనించుకుందాం. దేవుని కార్యాల కొరకు నిలబడడానికి నేను నువ్వే పరీక్షించుకో. నీలో లేదా నువ్వే మార్గంలోకి అడుగులు వేస్తున్నావు నీకు అర్థమైపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మోసపోవడానికి చూపించిన ఆసక్తి రక్షింపబడడానికి చూపిస్తావా అనేది ఈరోజు ప్రశ్న. రెండోది, నువ్వు చూపిస్తున్న ఆసక్తిని బట్టి నువ్వు మోసపోతావు లేదా రక్షింపబడతావు. వాడి తోకకి అందకూడదు అంటే నీలో ఉత్సాహం పెరగాలి. వాడి తోకకి అందకూడదు అంటే నీలో ధైర్యం పెరగాలి. పడగొడుతున్న వాడి చేతిలో నుండి నిలబెడుతున్న వాడి చేతిలోనికి రావాలంటే కొంచెం ఎఫోర్ట్ పెట్టాలి. ఆమేన్. నీ శరీరం చెప్తుంది దా సుఖపడదామని, దానిని అధిగమించాలి. నీ శరీరం చెప్తుంది దా నువ్వు అలసిపోయావు నిద్రపోవాలని, దాన్ని అధిగమించాలి. నీ శరీరం చెప్తుంది 3 గంటలకి చక్కగా పడుకోవాలి కదా అని, ఆ దుప్పటిని ఆ నిద్రని అన్నిటిని విదిలించుకొని బయటికి రావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, అది ఫస్ట్ కార్యం అంతే. మిగిలిన అన్ని విషయాలు కూడా అలా మోసపరుస్తున్న కార్యాలలో నుండి బయటికి వచ్చి నిలబెడుతున్న వాని చేతిలోనికి పడాలంటే నీ ఎఫర్ట్ కొంచెం కావాలి. ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామా? పలకండి ఆ మాట. జాగ్రత్తగా కాపాడు. పక్కవారిని చూసి చెప్పండి, ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకుందామని. ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఘటము అంటే మనమే, వెసల్ మనమే. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.